అంటే ఇప్పుడు దాకా యూనివర్సల్ అక్క, స్నో అక్క, మన మంచు అక్క అయితే వాటర్ ఈవిడ కూడా యూనివర్సల్ అక్క కేటగిరీలో చేరిపోయారు అనమాట. Welcome to my show. అందుకే నువ్వు వస్తున్నావు, నేను స్పెషల్ గా రెడీ చీర కట్టుకున్నారు అన్నమాట. ఆ బిగ్ బాస్ సెట్ లో కూడా ఉండడం, నాగార్జున గారు అక్క అంటే ఓ పక్కన మీరు చూడకండి, నాకు సిగ్గేస్తుంది అనగానే అర్రే అక్క బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్. మళ్ళీ షూటింగ్. ఈ ఫోటో ఎవరిది చెప్పుకో. మీరేనా ఏంటి కొంప తీసి? కొంప తీయకుండా ఏం లేదు, అది నేనే. ఒకసారిగా బాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరు ఇప్పుడు బాగాలేదనే అర్థమైంది. ఇప్పుడు కొంచెం లావుగా బొద్దుగా ఉన్నారు. అంటే మళ్ళా మిమ్మల్ని నామినేట్ చేయాల్సి వస్తుంది. నేను అన్నిటికన్నా ముందు మీకు ఒక ఫోటో చూపిస్తాను, బాగా సర్క్యులేట్ అవుతుంది ఈ ఫోటో. ఎందుకు ఆ ఫోటో మీరేనా ఏంటి అన్నది ఒక క్లారిటీ ఇవ్వండి. అసలు ఎంత బాగున్నారో. అయితే మీ నుంచి రావాలి నాకు ఆ కన్ఫర్మేషన్. అది ఎందుకు మీరా కాదు, మీ సినిమాని కూడా మీరే పెంచుతారు. నేను రెడీ అవుట్ హెయిర్ మేకప్ అన్ని కూడా నేనే చేసుకున్నాను. నేను జనరల్లీ ఎప్పటి నుంచో లక్ష్మిని ఇమిటేట్ చేసేదాన్ని. సదాలలో నా పిచ్చి ముద్రలు అయ్యాను. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్పు, అందరికి సలాం కొట్టు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు కాదు, గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే ఈవిడ చుట్టూరు మొత్తం ఫోకస్, అన్ని కెమెరాస్ ఒకేసారి యాక్షన్ అంటే మొత్తం ఈవిడ చుట్టూరు తిరుగుతున్నాయని చెప్పి నేను అంటాను. అండ్ ఈవిడికి ఒక ప్రత్యేక ఘనత ఉందండోయ్. నాగార్జున గారు ఈవిడ్ని అక్క అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు దాకా యూనివర్సల్ అక్క, స్నో అక్క, మన మంచు అక్క అయితే ఈవిడ కూడా యూనివర్సల్ అక్క కేటగిరీలో చేరిపోయారు అనమాట. ఈ పాటికే మీకు అర్థమైపోయింది, నాగార్జున గారు అన్నాను, ఈవిడ్ని మాత్రమే అక్క అన్నాను కదా. ఆవిడెవరో కాదు, మన అందరికీ బాగా నచ్చినటువంటి బేబక్క. సో బేబక్క గారి దగ్గర మనం ఉన్నాము. బెజవాడ బేబక్క ఇస్ హియర్. ఉప్మా తింటున్నారు. హాయ్ బేబక్క. మీరు ఎక్కడ ఉప్మా అడుగుతారని సీక్రెట్ వద్దు, మేమేం అడగము. హౌస్ లో ఉప్మా మాత్రం నేనే తింటా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఉప్మా అన్నా గానీ, కిచెన్ అన్నా గానీ అక్కడ హౌస్ లోను ఆవిడకి, అండ్ ఇక్కడ కూడా మనం కిచెన్ లోనే సెటప్ పెట్టాము. ఇక్కడ నేను కుక్కర్ గురించి అయితే అడగదలుచుకోలేదు. ఒక స్పూన్ టేస్ట్ చూస్తాను ఎలా చూస్తా. ఓకే, దాంట్లో ఉంది, టేస్ట్ చూసి చెప్పేలా ఉంది. బేబక్క చేసిన వంట నిజంగా హౌస్ మేట్స్ అందరూ చాలా యమ్మీగా చేశారని అప్పుడు అన్నారు. సో ఉప్మా అయితే టేస్ట్ చేస్తున్నాను మీ ముందే. నిజంగా చాలా బాగుంది అక్క. మంచిగా అల్లం వెల్లుల్లి టేస్ట్ గానీ. అల్లం వెల్లుల్లి కాదు, అల్లం పేస్ట్. అల్లం ఒక్కటేనా? అల్లం పచ్చిమిరపకాయ. వావ్, నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకో స్పూన్ చాలు. ఉప్మా ఇప్పుడు ఎక్కువ తింటే తర్వాత మనం హెవీగా ఉంటది అనమాట. అయ్యా సరే ఫైన్. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత, బయటకు వచ్చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ యాక్చువల్లీ? ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకున్నా. ఓకే, అదొకటే. కానీ మేము ఇంకొంచెం వారం రోజులు ఉంటారేమో అని అనుకున్నాను నేను. ఇంకో 2 వారాలు 3 వారాలు అంటే ఇంకో వారం అన్నది మీరు ఉంటే, ఎందుకంటే అప్పుడే మీలోంచి ఫైర్ అన్నది బయటకు వచ్చింది. ఆడాలి, నేనేంటో ప్రూవ్ చేస్తా, ఇంకెవరి మాట వినను, నాకు అర్థమైంది సార్ అని చెప్పి మీరు అంటే, అరే ఇంకొక వారం ఉండుంటే గనక భలే ఉంటుందిరే. ఈవిడ కూడా ఆవిడకి ఉన్నటువంటి స్టామినా అంతా యూజ్ చేసి మంచిగా ఆడి ఉంటది అన్న ఫీలింగ్ అయితే నాకు పర్సనల్ గా వచ్చింది చాలా. అసలు నేనైతే చేతుల్లో ఉండవు కదరా. అవును. సో పర్లేదు, అయిపోయింది. నీకోసం మంచి టీ అయితే ఇస్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, కానీ అంటే నాకు బేబక్కలో బాగా నచ్చింది ఏంటంటే, అక్కడైనా ఎక్కడైనా అందరిని ఒకేలాగా ట్రీట్ చేస్తుంది బేబక్క. చాలా క్యూట్ గా, సాఫ్ట్ గా. బెజవాడ వాళ్ళందరూ అలాగే ఉంటారు. మాది ఆ పక్కన ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుబాది. సో అలా గోదావరి వాళ్ళు మీరు స్పెషల్ గా చీర కట్టుకున్నారు అన్నమాట. నిజంగా అక్క స్నో అక్కని, అంటే మన మంచి అక్కని అందరూ అక్క 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 అంటారు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఆ బెజవాడ బేబక్క తోటే మీరు వెళ్ళి ఆ బిగ్ బాస్ సెట్ లో కూడా ఉండడం, నాగార్జున గారు అక్క అంటే ఓ పక్కన మీరు చూడకండి, నాకు సిగ్గేస్తుంది, కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను అనగానే అర్రే అక్క బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్. బాగుంది. దట్ rapport, that fun with Nag sir. I miss you though. I miss you, Nag sir.
అయ్యయ్యో అందుకని ఆ బాధతో ఉప్మా తింటున్నా. ఆ బాధతో ఉప్మా తింటున్నారంట. నేను అన్నిటికన్నా ముందు మీకు ఒక ఫోటో చూపిస్తాను, బాగా సర్క్యులేట్ అవుతుంది ఈ ఫోటో. ఎందుకు ఆ ఫోటో మీదేనా మీరేనా ఏంటి అన్నది ఒక క్లారిటీ ఇవ్వండి. సో ఇది ఆ ఫోటో, అయ్యో ఇది ఆ ఫోటో. సో ఎవరది? క్లియర్ గా చూపిస్తాను. ఎవరది? ఇగోండి, ఇది మీరేనా? ఎవరది? అచ్చం నాలాగా ఉంది. అచ్చం మీలాగే ఉందా? మీరేనా? ఎందుకంటే ఈ ఫోటో చూడంగానే నేను వెళ్ళి యూట్యూబ్ లో మధు సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ అని కొట్టగానే ఒక ఆల్బమ్ సాంగ్ వచ్చింది అప్పట్లోది. అసలు ఎంత బాగున్నారో. అయితే దీని గురించి ఒక ఆవిడ, నాకు పేరు రేఖ అని ఒక ఆమె ఒక పోస్ట్ పెట్టింది. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, అద్భుతంగా నటించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో ఈవెన్ చూడండి ఇది ఒకప్పుడు బేబక్క ఫోటోలు అని చెప్పేసి ఆమె చెప్పడం కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. మీ నుంచి రావాలి నాకు ఆ కన్ఫర్మేషన్. అది ఎందుకు మీరా కాదా? మీరేనా? ఎప్పుడుది అసలు ఆ ఫోటో? ఎప్పుడుది? ఏ సినిమా? 2011. ఓకే. ఏం సినిమా? దేశీ గర్ల్ అనే పాప్ ఆల్బమ్ నేనే ప్రొడ్యూస్ చేసి మీరే లాంచ్ చేయాలి. 2013 లో లాంచ్ చేసాం, బట్ 2011 లో షూట్ అది గోవాలో. అంత భలే స్లిమ్ గా చాలా బాగున్నారు అసలు నిజంగానే. ఒకసారిగా బాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరు ఇప్పుడు బాలేదనే అర్థమైంది. ఇప్పుడు కొంచెం లావుగా బొద్దుగా వద్దులే ఉన్నారు. కాదు, మీరు ఇలాంటి రీజన్స్ తీసుకుంటే మళ్ళీ మిమ్మల్ని నామినేట్ చేయాల్సి వస్తుంది. అనేసిందంతా అనేసి వద్దండి, నా వల్ల కాదు. ఇప్పుడు నేను అల్లం వేస్తాను అందుకే ఈ బాధలో. అయ్యో ఫైన్. కాదు, అప్పుడులోనే మీరు మంచి పాప్ సింగర్ లాగా, లైక్ పాప్ ఆల్బమ్స్ కానీ ఇవన్నీ, అంటే ఎక్కువ అప్పుడు ఫాల్గుని సాంగ్ ఉంటుంది కదా మైనే పాయల్ కి అని, అలాంటి ఎక్కువ విన్నాను నేను నా చిన్నప్పుడు. అంటే మీ అఫ్ కోర్స్ మీ పాటలు అయితే నేను ఐఎమ్ వెరీ జెన్యూన్, నేను మీ పాటలు ఏమీ వినలేదు, మొన్న ఈ మధ్యనే చూడడం జరిగింది. స్మిత గారి కూడా కొన్ని సాంగ్స్ అప్పుడప్పుడు ఇప్పుడు మేము కాలేజెస్ కి వచ్చినప్పుడు వింటూ ఉన్నాము. అండ్ మీకు అప్పుడు ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ ఎలా వచ్చింది? అలానే వచ్చిందా? అంటే ఎవరు ఇన్స్పిరేషన్ అని? నాకు నేనే ఇన్స్పిరేషన్. మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి బేబక్క? ఫస్ట్ పాడింది నా ఆల్బమ్ లో నేనే పాడుకున్నా. ఎవరు అవకాశం ఇవ్వకపోతే నాకు నేనే అవకాశం ఇచ్చుకున్నా, నాకు నేనే పాడుకున్నా. అలాగే అన్ని నాకు నేనే చేసుకుంటా, నాకు నేనే పేరు కూడా పెట్టేసుకున్నాను, బెజవాడ బేబక్క. ఆఫ్ కోర్స్ నామకరణం నా టీ కూడా నేనే చేసుకుంటాను. మీ సింహాను కూడా మీరే పెంచుతారు. నేను రెడీ అవుట్ హెయిర్ మేకప్ అన్ని కూడా నేనే చేసుకున్నానండి. అయ్యా, ఈ యాన్సెంట్ అన్నది మొదలు పెట్టాలని ఎప్పుడు అనిపించింది అక్క మీకు అసలు? నేను జనరల్లీ ఎప్పటి నుంచో లక్ష్మిని ఇమిటేట్ చేసేదాన్ని. అవును, సదాల నా పిచ్చి ముద్ర ఇలా అయ్యాను. అదే నేను చాలా సార్లు ఇన్స్టాగ్రామ్స్ లో చూసాను. అరే ఎంత మక్కి దింపేసింది ఇవిడ, అసలు భలే చేసింది కదా అన్న ఫీలింగ్ అయితే నాకు అప్పట్లో చూస్తున్నప్పుడే బాగా వచ్చేది అన్నమాట. నిజంగా నిజం, ఇదైతే నిజం. అయితే నేను నమ్మానులే. అయ్యో నిజంగానే చెప్తున్నా. అయితే మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అన్నది చాలా వరకు మనం గతంలో పాత బిగ్ బాస్ కూడా చూసుకుంటే ఎక్కువ, మీరు ఒక మాట అనొచ్చు, నా ఏజ్ ని కూడా దృష్టి పెట్టుకుని బిగ్ బాస్ గారికి ఏం లేవండి అని చెప్పేసి. సో ఈ ఫ్యాక్టర్ లో ఇంత అబో ఏజ్ ఉన్న వాళ్ళని ఎక్కువ ఫస్ట్ వీక్ లోనే పంపించేస్తుంటారు. అది మెయిన్ గా మీ ప్రకారం అనుకుంటే అదేమన్నా బిగ్ బాస్ స్ట్రాటజీ అనుకుంటున్నారా? ఫస్ట్ వీక్ అయితే నా ఏజ్ ని చూసుకుని అయితే గేమ్స్ పెట్టినట్లేరు, పెడితే బాగుండేది. ఆ రోప్స్ మీద పట్టుకుని అమ్మో ఎంతసేపు నుంచి ఉన్నారో అసలు. యష్మి ఇలా అని తోసింది తెలుసా చాలా. అసలు అలా తొయ్యకపోతే ఉండేవారేమో కదా, ఇంకా అక్కడే ఉండేదాన్ని. బాగుంది నిజంగా. ఆ గేమ్ లో చాలా సేపు ఉన్నారు ఉండి కూడా పాపం. అప్పటికి నేను చూసా నిఖిల్ గాని వాళ్ళందరూ, అందరిలో స్మార్ట్ గా ఎవరు ప్లే చేశారంటే మన నైనిక అని చెప్పొచ్చు. దాని తాండు పట్టేసుకుని ఇలాగా ఒక లాగా చాలా చాలా బాగా ఆడింది అసలు. అవును. మళ్ళీ షూటింగ్. ఈ ఫోటో ఎవరిది చెప్పుకో. మీరేనా ఏంటి కొంప తీసి? కొంప తీయకుండా ఏం లేదు, అది నేనే. అవునా? అరే ఇక్కడ చాలా మీ అంతా ఇలా చిక్స్ అని చాలా చప్పిగా ఉంటే తెలియట్లేదు, నోరు మూతి అన్ని కలిసిపోయినాయిలే, తెలియట్లా. పైన అయితే చాలా క్లియర్ గా ఉంది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది అసలు మన బేబక్క. మా సింబాగాడి ఫోటోస్ చూసాం, సింబాగాడిని కూడా చూసాం. అంత ముద్దుగా ఉన్నాడు. అక్కడ ఉన్నాడు సింబా. ఇక్కడ సింబా పట్టుకుంటే కరుస్తాడా ఏంటా అని చెప్పి ఆలోచన ఉంటుంది. సో సింబా చూడు, అక్క పెట్టు. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్పు, అందరికి సలాం కొట్టు. ఎవరు వీళ్ళంతా నన్ను ఎందుకు షూట్ చేస్తున్నారు అన్నట్టు చూస్తుంది సింబా. చాలా అసలు ఇంత సైలెంట్ గా ఎవరు వచ్చినా అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది మన సింబా.
సో అక్క మనం మాట్లాడుకున్నాం కదా బిగ్ బాస్ గురించి అంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అరే బయట మనం చూసి మీరు చాలా రివ్యూలు చెప్పున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి, చెప్పలేను అంటే ఒకళ్ళ గురించి శోభా శెట్టి గారి గురించి కానీ వాళ్ళ గురించి కానీ అసలు అప్పుడు ఎప్పుడు నేను ఎప్పుడు ఎప్పుడు ఏమీ రివ్యూ మాట్లాడలేదు. చెప్పలేదా? ఏమి అసలు మాట్లాడలేదు. చెప్పాలంటే అంత చూడలే, అదే నాకు మైనస్ అయింది. ఓకే, సో చూసుంటే ఇంకొంచెం బాగా ప్రాక్టికల్ గా ఈ గేమ్ లో ఉండొచ్చేమో ఆ గేమ్ లో ఉండొచ్చేమో అని ఒక చూసుంటే నా clarity. రియాక్షన్స్ అన్ని వేరే విధంగా ఉండేవి. ఆ, ఇంకా చూడకపోవడం, స్ట్రాటజీ తోడకపోవడం. కానీ ఎందుకో ఫస్ట్ మీరు వెళ్ళంగానే వీళ్ళు బాగా అంటే పాజిటివ్ వైపు వచ్చిందని వాళ్ళు నమ్మేయడం, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం జరిగిపోయింది కదా. అవును, ఆ, అన్ని- అందుకే నీకు టీ ఇస్తా. బేసిక్ గా మీకు ఒక విషయం చెప్తున్నా, నేను టీ తాగను. I'm not a అమ్మ tea మంచిదైతే person. ఒక కప్పు మిగిలిపోయిందండి. ఐఎమ్ నాట్ ఏ టీ పర్సన్, బట్ good, good. నాకు చాలా నచ్చింది, మీరు నాకు టీ పెట్టిస్తాను నాకు బాగా నీకు నచ్చింది. టీ, నువ్వు టీ తాగు కాబట్టి ఉమ్, నీకు నేను ఉమ్. ఇంకో డ్రింక్ ఇస్తా, ఏం drink మంచి ఇస్తారు? రెండు. వద్దు, మీ ఉప్మా పెట్టారు, ఉప్మా టేస్ట్ చేశాను, మీ ఉప్మా తిన్నాను కాబట్టి ఇంకో నేను ఇంకా మంచిగా మాట్లాడతాను. స్పూన్ ఏమన్నా? వద్దు వద్దు. అయితే అక్క లైక్ అక్కడ మనం చూసుకుంటే మీరు నామినేషన్స్ అప్పుడు కూడా చెప్పారు, వచ్చేసేటప్పుడు రోడ్డు మీద పాడేశారు కదా కొంతమందిని, పడేయాలి తప్పదు. మెయిన్ నిఖిల్ పాడేశారు కదా. అవును. సో అసలు ఫస్ట్ అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది చాలా మందికి తెలుసు, చూసేసారు, చూసేసారు. చెప్పుకోవడం waste. అదే అంటున్నా, చూసేశారు. అయితే ఆ సిచ్యువేషన్ ఓన్లీ కేవలం ఈ సోనియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయిందంటారా? మోస్ట్లీ నేను ఇప్పుడు కూడా బిగ్ బాస్ రోజు ఫాలో అవుతూ ఉన్నాను. అవును. నాకు తెలిసి మీరు బయటకు వచ్చి చూసారా, అప్పుడైనా చూసారా? చూడడం వల్ల ఎపిసోడ్స్ మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నదన్న చూసుకున్నారా? చూడలేదా? కానీ ఫొటోస్ పెట్టారు కదా అందరి, అందులో మీ ఫోటో మీకు నచ్చిందా? మీరు అందరి నామినేషన్స్ కానీ రోడ్డు మీద పడేయడం కానీ ఓ ఫోటో స్టిల్స్ ఇచ్చారు కదా, అందులో మీరు నచ్చారా? పర్వాలేదు, పర్వాలేదా? బానే ఉందా? సో ఇంకొకటి అక్క, చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఇవన్నీ కూడా ముందుగానే చెప్తారు, బిగ్ బాస్ టీమ్ ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్తారని అంటారు. ఈ మణికంఠది ఏదైతే ఉందో తను చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సో అంటే ఇదంతా ఒక టాస్క్, అంటే ఒక నామినేషన్ రూమ్ లోకి వెళ్ళిపోయి బిగ్ బాస్ చెప్పంగానే తను ఏం ఇదైపోలేదు, ఒరే బాబు నువ్వు ఇంకొన్ని రోజులు ఉండాలి, దానివల్లే ఇంకొన్ని రోజులు ఉండాలి, నువ్వు ఇదంతా కాదు కొంచెం గేమ్ మీద ఆడు అని, ఇలాంటి కొన్ని రూమర్స్ బయట వచ్చినాయి. వేరే వాళ్ళు మేము పబ్లిక్ టాక్స్ తీసుకున్నప్పుడు కానీ కొంతమంది దగ్గర నుంచి విన్న ఒపీనియన్ ఇది. సో ఇలా నిజంగా ఏమన్నా ఉంటుందా రియాలిటీలో? జీరో. దిస్ ఇస్ టోటల్లీ ఫాల్స్. ఓన్లీ మీకు ఒక పేపర్ లో పలానా టాస్క్ చేయాలని వస్తది, దాని తర్వాత మీ ఆలోచనలు మీకే. ఎవరు 24 hours రికార్డ్ అవుతాయి, అలా ఏం లేదు. 24 hours రికార్డ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ సోనియా గురించి మాట్లాడుకున్నాక మెయిన్ తను మాట్లాడితే మూడ్ ఆఫ్ అవడం గురించి కదా, ఇది అందరికీ తెలియాలి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు కూడా తను మాట్లాడితే కరెక్ట్ అని ఫీల్ అవుతుంది, బయట వాళ్ళు మాట్లాడితే తప్పు అని ఫీల్ అవుతుంది ఆమె. లిటరల్లీ చాలా నేను ఇప్పుడు కూడా విష్ణు ఏం చేసినా ఆమె చిరాకు పడుతుంది. యాక్చువల్లీ విష్ణు తను అంది, నేను పిల్ల బచ్చా జోకులు వేసుకునే నన్ను ఒక అడల్టరేటరీ కామెడీ జోక్ వేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అన్న, నిజంగా మాకు చాలా ఫాల్స్ అనిపించింది. ఇంకొకటి తన మీద ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే యాక్చువల్లీ అక్కడ ఉంది ఉన్న దాంట్లోనే మీకు డ్రెస్సెస్ చేంజ్ చేసుకునే దాని గురించి కూడా చాలా మంది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారని ఆ ఎలిగేషన్. మరి ఈవిడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా అందరూ అలాగే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా. తను అదే ఇది చాలా ఫాల్స్ అనిపించింది మాకు. మేము కొంచెం ఆ 1 hour చూసేదానికి మాకు అలా అనిపించింది. 24/7 ఎలా భరించారా? అందుకే బయటకు వచ్చా, ప్రశాంతంగా ఉంది. అదే ప్రశాంతంగా ఉందా? స్లీపింగ్ అవర్స్ ఎలా ఉండే నాకు అక్కడ? మీకు ఎప్పుడు పడుకోబెడతారు ఎప్పుడు లేపుతారు కూడా అర్థం కాదు. లైక్ ఒక సాంగ్ తో అలా పరిగెత్తుకెళ్ళి డాన్స్ చేయాలి, అది మాత్రం బాబోయ్. అది మాత్రం మీరు డాన్స్ చేయడం కాదు, మీరు కరెంట్ లేపించేసి సార్. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది యాక్చువల్లీ, కియే కియే అండ్ సౌండ్ కియా ఓకే అని సౌండ్ తో శేఖర్ భాష తోటి మీ బడ్డీ తోటి మీరు చేయించడం ఇవన్నీ మీరు చూసాం, భలే ఫన్నీగా చేశారనిపించింది. అయితే మాకు ఒకటి బాధేసింది, ఏంటిది? మీ బడ్డీ మిమ్మల్ని నామినేట్ చేయడం మాకు బాధేసింది. నేను ఊరికే మాట వరుస కన్నా నామినేషన్స్ తర్వాత మేము రెస్ట్ రూమ్ కి వెళ్ళాం. ఓకే, అక్కడ ఏదో మాట్లాడుకుంటుంటే ఇట్లా నామినేషన్స్ చేశారు కదా నిన్ను, నీకు ఎలా అనిపిస్తుంది అంటే, యాక్చువల్లీ ఎన్ని ఎక్కువ నామినేషన్లు ఉంటే అంత ఎక్కువ మన గురించి మాట్లాడుకుంటారు అన్న, అందుకని నన్ను నామినేట్ చేశాడంట. నేనేదో సరదాగా అన్నా అంటే, నువ్వే అన్నావు కదా ఎక్కువ నామినేషన్లు ఉంటే నీ గురించి మాట్లాడతారని, అందుకే చేశా అన్నాడు. కాదు నిజంగానే అది ట్రూ. ఎవరు నామినేట్ అవుతారు వాళ్ళ గురించి మాట్లాడతారు, అవును, వాళ్ళకి యుద్ధం జరుగుతుంది, అది మంచి కంటెంట్ అవుతుంది. నేను ఆ ఉద్దేశంతో అన్నా, నిజంగా నామినేట్ చేసి పడేసాడు. అయ్యో, కానీ దానివల్ల ఏమవ్వాలి, తను చేసిన నామినేషన్ నాకు పడలేదు. సీత ఏడుస్తూ చెప్పింది కదా, బాధపడుతూ నన్ను ఇండివిజువల్ కుకింగ్ చేసుకొని అప్పుడు ఎగ్ బుర్జీ ఒక ప్రెషర్ కుక్కర్, మీ నామినేషన్ ఇంకోటి కాఫీ కూడా ఉందనుకో
కాఫీ కూడా పర్లేదు అంత కాఫీ కూడా ఉందనుకో, బట్ అది మనం కన్సిడర్ చేయాలి. అయితే మీరు ఇప్పుడు ప్రోమోస్ చూస్తున్నారా? కొన్ని వీడియోలు చూడలేదు కానీ ప్రోమోస్ చూస్తున్నారా? యాక్చువల్లీ అయితే మీరు టైం దొరకట్లేదు అంటారు కాబట్టి నేను చూసి చెప్తాను. పృథ్వీ తన ఆట తను ఆడకపోగా ఓకే మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నట్టు చేస్తున్నాడు. తనకి ఇచ్చిన గేమ్ లో ఒక బాల్ టాస్క్ ఉంది, తన గేమ్ తను ఆడకుండా మిగతా వాళ్ళందరి గేమ్ లో చెడగొట్టేసి అటు తనకి పాయింట్లు రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు చేసుకుంటున్నాడు. తను చాలా యాంగర్ గా కనపడుతున్నాడు. సో మీరున్నంత కాలం తనలోనే అంత యాంగర్ యాంగిల్ ని చూసాను. నేను వచ్చేటప్పుడు కూడా అదే తను బయట పెట్టి రావాల్సిన వాళ్ళలో తను కూడా చెప్పి, పృథ్వీ నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు చూసుకుంటే నువ్వు మంచి ప్లేయర్ అవుతావు, నేనంటే క్షమించాను, అందరూ అలా క్షమించరు, చూసుకో అని కూడా చెప్పొచ్చు. కానీ నాకు తనలో నచ్చిన విధం ఇంకొకటి ఏంటంటే ప్లస్లు మాట్లాడకుండా మైనస్లు మాట్లాడకుండా అలా అనిన తర్వాత మీ కాలు పట్టుకోవడానికి నువ్వు ఫిట్ కాదు అన్నది దానికి కాలు పట్టుకున్నాడు అనుకుంటున్నారు. ఫిట్ కాదు తను. He said, అక్క I can also nominate you for a silly reason that you are fat అన్నాడు. దానికి కాలు పెట్టుకున్నాడు, అంతేగాని ఫిట్ అన్నాడు. కాకపోతే మాకు అందరికి అలా పోర్ట్రే అయింది యాక్చువల్లీ ఇలా అన్నాడు. ఎందుకంటే ఆ ఫ్యాట్ అలాంటి బాడీ షేమింగ్ టెలికాస్ట్ చేయకూడదు కదా. ఒక్కోసారి ఎన్నో థింగ్స్ లోపల జరుగుతాయి, అన్ని మనం టెలికాస్ట్ చేయకూడదు. అవును. సో అయినా చాలా జరిగితే అందులో ఒక 1 hour రష్ కట్ వస్తుందంటే వాళ్ళు ఎంత కట్ చేసి ఎంత ట్రిమ్ చేసి ఉంటేనో అది వస్తుంది, మనం చూడొచ్చు అదంతా. అయితే ఇప్పుడు యష్మి పెద్ద క్లాన్ కి చీఫ్ అయింది, ఆవిడ గురించి మాట్లాడినా మీకు మూడు స్పాయిల్ అయిపోద్దని అనిపిస్తుంది. చాలా విషయాల్లో మిమ్మల్ని అంటే వాళ్ళ సమాధానం చెప్పిన తర్వాత ఫస్ట్ వెళ్ళి కత్తి పొడి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించింది ఆమె. ఆమె చెయ్యకపోయి ఉండుంటే అన్ని పడకపోతుండే నాకు తెలిసి. సో నాకేంటంటే ఆమె కూడా ఒక ఫెకిల్ మైండ్ సెట్, అంటే ఫ్లిప్ అయిపోవడం, ఆమె చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే తప్పు అనేటట్టు చాలా చేస్తుంది. ఈ మధ్యన మీరు చూడట్లేదు అంటారు కాబట్టి నేను చెప్తున్నాను, ప్రోమోస్ లో కూడా వాటిలో కూడా దొంగతనం ఆమె చేస్తుంది. వేరే వాళ్ళు దొంగతనం చేస్తే మాది మీరు ఎందుకు తీశారు, మేము ఇంతే, మేము అరుస్తాం, అది ఇది అని. అండ్ ఇంకొకటి మీరున్నప్పటికే కదా పనిష్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. పనిష్మెంట్ అదే నేను వచ్చేసినాక నోరేషన్లు పనిష్మెంట్లు అన్ని పెట్టాడు బిగ్ బాస్. భలే అయింది అనుకున్నా. నన్ను వీళ్ళందరూ టార్చర్ చేశారుగా, టార్చర్ చేసిన దానికి వచ్చే ముందు చెప్పా బిగ్ బాస్ వీళ్ళకి నోరేషన్ చేయండి అని. లేకపోతే బిగ్ బాస్ తింటానికి వచ్చినట్టు బిహేవ్ చేసేవాళ్ళు. నేను కొన్ని పూటలు తినేదాన్ని కూడా కాదు, నాకు తినా అనిపించేది కాదు. కానీ వీళ్ళు మామూలుగా ఫుడ్ అయిన నేను తినేదాన్ని కాదు. వీళ్ళేమో టిఫిన్ అయిపోయిందా, టిఫిన్ కావాలి, భోజనం కావాలి, టిఫిన్ కి భోజనానికి 2-3 గంటలకి ఇంట్లో మీరు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడానికి వెళ్తే ఆమె చేయకుండా వెళ్ళిపోయిందా, ఆమె మా ఆకలంటే అంత ఇదా. నాకు నిజంగా నాకు నచ్చలేదు ఆ డైలాగు. మరి తను అంత ఉన్నప్పుడు తనే చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు కదా తనే. అప్పటికి ఏ రూలు లేదు. యాక్చువల్లీ మీరు వచ్చేసిన తర్వాత కూడా మీరు ఏదైతే ఎలిగేషన్ వేసి వచ్చారో అది అబ్సల్యూట్లీ నిజమైంది. సోనియా వల్లే మిమ్మల్ని అందరినీ పట్టించుకోకుండా చేయడము, నిఖిల్ అదే ఇదిగా సోనియాని ప్యాంపర్ చేయడము, కూర్చోరా అనడము. పొద్దున ఎపిసోడ్ కూడా చూసాను నేను. యాక్చువల్లీ కూర్చోరా, ఎక్కడికి వెళ్తావు, నీకు నచ్చలేదా, ఇదా అదా అని పొద్దున కూడా విష్ణు మీద అలిగి వెళ్ళిపోతుంది అనమాట. నువ్వు ఎప్పుడు అలుగుతావో దేనికి అలుగుతావో నాకు తెలియదు, అది ఇది అని అంటున్నారు. అయితే నాకు ఇంకొకటి సోనియా గురించి తెలిసిన విషయం ఏంటంటే ఆవిడకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పి, సో ఒక ఎన్ఆర్ఐ పర్సన్ తోటి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చాలా పద్ధతిగా వాళ్ళందరూ చూస్తారు కాబట్టి నేను చాలా పద్ధతిగా తను ఆడుతుంది అని చెప్పేసి తను అలా ఉండడానికి, తను అలా స్ట్రిక్ట్ గా ఉండడానికి రీజన్స్ కూడా ఇవే అని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే ఈ పాటికి షేర్ చేసుకున్నారు కదా మీ దాకా. మీ దాకా తెలీదు. ఓకే. అంటే యాక్చువల్ గా అయితే బిగ్ బాస్ లో మనం పాత సీజన్స్ చూసుకుంటే ఒక లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో మనకి ప్రోమోస్ లో కూడా లైక్ పృథ్వీకి సోనియాకి అండ్ పృథ్వీ లైక్ నిఖిల్ కి సోనియాకి కూడా ఒక లవ్ ట్రాక్స్ అన్న సౌండ్స్ లో వేయడం జరిగింది ఎడిటర్ అయితే. సో మీరు చూసినప్పుడు ఈ విష్ణు క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఒక గేమ్ కోసం ఒకళ్ళనొకళ్ళు యూజ్ చేసుకుంటాం కోసమే వాళ్ళు అలా ఉంటున్నారు, కానీ వాళ్ళకి ఏమీ లేదు. నిజంగా చెప్తాను, యాక్చువల్లీ ఇప్పుడు పార్ట్ ఆఫ్ గేమ్. మీరు గమనించండి కావాలంటే. కొన్ని రోజులు అలా ఉంటది, కొన్ని రోజులు తింతో క్లోజ్ గా ఉంటది, కొన్ని రోజులు క్లోజ్ చూడు. మరి అదే చెప్తున్నా, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. అక్కడికి వచ్చేది అన్ని కెమెరాల మధ్యలో లవ్ చేయడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి మాట్లాడాల్సిందండి, యష్మి ఫస్ట్ పడేది కాదు అయినప్పటికీ కూడా ఇప్పుడు తన క్లాన్ లోకి వెళ్ళిన తర్వాత సో తను అది చేయడము ఇదంతా కూడా స్ట్రాటజికల్ స్టంట్ అని అందరూ అనుకుంటున్నారు. మీరు కూడా అదే అంటారా? నాకైతే అలాగే అనిపించింది. కానీ మీరు జెన్యున్ గా ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు బిగ్ బాస్ లో? విష్ణుప్రియ, సీత, శేఖర్ భాష. కానీ మీరు బయటకు వచ్చేస్తుంటే సీత నబీల్ కూడా మంచోడు. వ్యాక్సింగ్ చేయించుకున్నారండి పాపం నబీలు, నిఖిల్, పృథ్వీ ఇస్తున్నారు పాపం.
వాళ్ళ ముగ్గురు వ్యాక్సిన్ చేసుకుంటే పాపం నబిల్ అయితే ఫుల్ చేయించుకుని అయ్యో, పాపం కష్టపడి vaccine ఆ? విన్నాడు. ఈ మొత్తం చెస్ట్ పార్ట్ కాళ్ళు అన్ని పాప ఇన్ని కష్టాలు ఎర్రగా పెడుతున్నారా వాళ్ళని? ఎర్రగా అంటే మీరే కదా అన్నారు కష్టాలు పెట్టాలి టాస్క్లు ఆ, ఇవ్వాలి. అంటే వాళ్ళు నోరేషన్ చేయండి అని చెప్పా, ఎందుకంటే వాళ్ళని సావగొట్టేశారు. ఉమ్. సో ఇప్పుడు నోరేషన్ చేశాక నబీల్ మరి పుడ్డింగ్ చేసుకుంటున్నాడా? చేసుకోవట్లా సీత విడిగా ఎగ్ బుర్జీ చేసుకుంటారా? చేసుకోవట్లా, టైం చేసుకోవట్లా. టైం కి టిఫిన్లు అన్నాలు భోజనాలు తింటున్నారా? ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగోలేదు. వాళ్ళ చికెన్లు దొంగతనాలు జరుగుతున్నాయి. వాళ్ళు తీసుకున్న టాస్కుల్లో పచ్చళ్ళు దొంగతనాలు మణికంఠ మంచి దొంగ అయిపోయాడండి, మంచి ఆటగాడు అయిపోయాడు. మీరు చూడలేదు కదా చెప్తున్నాను. కానీ తను అంత ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు కూడా తను చాలా విషయాలు మీకే ఎక్కువ చెప్పుకున్నాడు హౌస్ లో నాకు కదా. మణికంఠ. అవును కదా. మాకు బాగా గుర్తుంది. ఇప్పుడు టీ పెడుతున్నారు కానీ కాఫీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పర్ఫ్యూమ్ అవును. కాఫీ అది వచ్చిందంటగా బాగా. వచ్చింది ఏ తమ్ముడు భలే ఉంది పర్ఫ్యూమ్. నేను మా వైఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పర్ఫ్యూమ్ రాసుకుని వెళ్తాను, తనకి కాఫీ ఫ్లేవర్ అండి. సో చాలా అన్నది తను మీతో షేర్ చేసుకున్నాడని నేనైతే ఫీల్ అవుతా హౌస్ లో. అవును. సో తను నిజంగానే జెన్యున్ గా ఉన్నాడని అనుకున్నారా మీరు? కొంచెం సైకలాజికల్ గేమ్ అయితే ఆడుతున్నాడు నాతో, మరి అంటే యాజ్ అక్కలాగానే ఉన్నాడేమో గానీ, బట్ సైకలాజికల్ గేమ్ అయితే కన్ఫర్మ్ గా ఆడుతున్నాడు. నువ్వు తాగనన్నావు కాబట్టి నేనే పోసుకుంటున్నాను. పోసుకోండి అక్క, పర్లేదు. నేనైతే తాగను బేసిక్ గానే. వెరీ గుడ్. టీలు కాఫీలు చాలా తక్కువ తాగుతాను. గుడ్ జాబ్. టీ తాగను ఫస్ట్ ఆఫ్ ఆల్, కాఫీ అయితే అప్పుడప్పుడు. చియర్స్ టు ఆడియన్స్, మీరు కూడా వేడి వేడిగా మంచి టీ పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ చూడండి, ఎందుకంటే ఇప్పుడు అయిపోవస్తుంది కాబట్టి. అయితే బిగ్ బాస్ తర్వాత ఏమనుకుంటున్నారు అక్క బయటకు వచ్చిన తర్వాత? నేను రాకముందు, బిగ్ బాస్ కి వెళ్ళక ముందు నాకు సినిమాలు ఉండినాయి. ఓకే. మళ్ళీ అదే సినిమాలు ఐ కాల్ దెమ్ అండ్ ఐ సెడ్ ఐఎమ్ అవైలబుల్. ఓకే. ఇప్పుడు ఒక మంచి ఆల్బమ్ సాంగ్ లాంటిది ఏదన్నా మళ్ళీ బిగ్ బాస్ తర్వాత వచ్చాక బిగ్ బాస్ ఇన్సిడెంట్స్ తీసుకుని పాడదామని ఏమన్నా అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఏ ఆలోచన లేదు. మీరందరూ గ్యాప్ ఇస్తే కాదు, మీరందరూ గ్యాప్ ఇస్తే ఏమని ఆలోచిస్తా. ఓకే. మీరు గ్యాప్ ఇవ్వట్లేదుగా. సూపర్ అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళా ఒకవేళ పిలిస్తే, ఇప్పుడు ఆట తెలిసింది అప్పుడు అంటే తెలియలేదు అనుకున్నారు, మళ్ళా ఇప్పుడు చాలా మందిని మనం బిగ్ బాస్ సీజన్ 3 or 2 చూసుకుంటే ఆల్రెడీ ఆడిన కంటెస్టెంట్స్ మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పిలవడం జరుగుద్ది. సో ఒకవేళ మళ్ళీ పిలిస్తే మీరు మళ్ళీ వెళ్తారా? ఏమో, వెళ్ళొచ్చేమో. వెళ్ళి ఈసారి చూపిస్తాను రెండురా అబ్బాయిలు రెండురా తమ్ముళ్ళు అని అంటారా? ఏమో, వెళ్ళొచ్చేమో. మళ్ళా పిలిస్తే అక్క ఖచ్చితంగా వెళ్తుంది. వెళ్ళొచ్చేమో అని అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు, నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడున్న వాళ్ళలో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు అక్క? నిఖిల్, విష్ణు, విష్ణుప్రియ. కానీ నిజంగానే చాలా టాస్క్లో తను చాలా బాగా ఆడుతుంది. కాకపోతే కొంచెం నిన్న జరిగిన టాస్క్లో తన హెవీ ఉండడం వల్ల, ఉన్న వాళ్ళలో ఉండడం వల్ల, లెగలేకపోవడం వల్ల, దాన్ని డిస్క్వాలిఫై అయిపోవడం, ప్రేరణ సరిగ్గా ఆలోచించలేకపోవడం వల్ల కొన్ని ఫ్లాస్ అయితే జరుగుతున్నాయి. కావాలని అందరూ అయితే విష్ణుని అయితే టార్గెట్ చేస్తున్నారు, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. స్పై అని వల్ల మొదలెట్టారు. స్పై అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు అందులో ఉన్న వాళ్ళు? స్పై అంటే ఉన్న పేర్లో స్పై టీమ్ టార్గెట్ చేసింది విష్ణునే అని అన్నారు. స్పై అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? సోనియా. ఎస్పీవై ఎవరు అనుకుంటున్నారు? అదే యష్మి అయి ఉంటది. యష్మి, ప్రేరణ అండ్ అందులో పృథ్వీ అని కూడా అనుకోవచ్చు మనం. ప్రేరణ, సోనియా అండ్ యష్మి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. అండ్ అభయ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళ వెరీ స్ట్రాటజిక్ ఆడుతున్నాడు. చాలా గేమ్స్ కూడా కొన్ని తన వల్లే కన్వర్ట్ అవుతున్నాయి అని చెప్పి కూడా అని అనుకోవచ్చు. అండ్ చాలా విషయాల్లో కూడా మా చీఫ్ ఏది చెప్తే అదే చెప్తామని చెప్పి తన ఏం బుర్ర వాడతలేదు అనిపించింది నాకు. అవును, 100%. అండ్ శేఖర్ భాష గారి జోక్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. అవునా? మీరు లైవ్ లో ఎన్ని జోకులు బాగా ఎంజాయ్ చేశారు? ఏ జోక్ మీకు బాగా నచ్చింది? అన్నిటికన్నా బెస్ట్ వ్యూ ఏది అంటే ఐ లవ్ యూ అంట. నేను ఇప్పుడు కూడా ఇంకేదో చెప్తున్నారేమో అనుకుంటున్నాను. లేదు. సో అలా చెప్తున్నారేమో అని అనుకున్నా. అప్పుడు మీకు చెప్పాడు యాక్చువల్లీ, మీకు చెప్పింది చాలా బాగా మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీ ఇద్దరు కాంబోలో కానీ, మీ ఇద్దరికి వచ్చినట్టు మీరిద్దరు ఆడిన గేమ్స్ కానీ, చిన్నవి ఆయనకి మీరు నేర్పించే టాటిక్స్ కానీ మాకు బాగా నచ్చినాయి యాక్చువల్లీ. సో చూసారు కదా, మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టీ టాక్ అయితే మనం మన బేబక్కతో మాట్లాడాము. మన యూనివర్సల్ బేబక్ అని చెప్పేస్తాను ఇక్కడి నుంచి నేను. యూనివర్సల్ బేబక్క, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. హేమాలిని కదా? హేమాలిని, సో మచ్ థ్యాంక్ యూ. నా పేరు కూడా గుర్తుపెట్టుకున్నందుకు. మా బెజవాడ బేబక్క ఎంతో మందిని ఇన్ హౌస్ లో ఎంటర్టైన్ చేసింది, అలాగే వాళ్ళ ఇంట్లో కూడా మమ్మల్ని అందరినీ మీకు తన గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలిసేటట్టు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. Thank you and keep watching Andhra సో ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై. టేక్ కేర్. బై.